రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాక ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదులను గాలికి వదిలేస్తూ చంద్రబాబు సర్కార్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, రికార్డులు మాయం, అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పట్టా భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదారు పుస్తకాలు రద్దు చేసిన చంద్రబాబు తిరిగి కొత్తవి ఇవ్వకపోవడంతో క్రయ విక్రయాలు, రుణాలకు రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తప్పుడు పేర్లతో ఆన్లైన్లో రికార్డులు మాయం చేయటం, పట్టా భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చటం, భూ కొలతల్లో తిమ్మిని బమ్మిని చేయటం, భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవటం, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. తమ గోడు పట్టించుకునే దిక్కులేక లక్షలాది మంది సతమతమవుతున్నా చంద్రబాబు సర్కార్ చేస్తులుడిగి చూస్తోంది. చలనాలు కట్టినా, స్వయంగా న్యాయస్థానాలు ఆదేశించినా భూములు సర్వే చేసే దిక్కులేక అల్లాడుతున్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతుల్లో సింహభాగం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. ఏళ్ల తరబడి పొలాలు సాగు చేసుకుంటున్న 22A నిషేధిత జాబితాలో అసైన్డ్ భూములుండడంతో బ్యాంకు రుణాలు అందక అవసరాలకు భూములు విక్రయించుకోలేక సుదీర్ఘకాలం రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్యలను గుర్తిస్తూ 20 ఏళ్లుగా లబ్ధిదారుల అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను 22A జాబితా నుంచి తొలగించి వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకు హక్కులు కల్పించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులు ఎంతో సంతోషపడ్డారు. కానీ 2024లో చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ప్రీహోల్డ్ అయిన భూములను తిరిగి 22A నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో రుణాల నుంచి క్రయ విక్రయాల వరకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో ఉందనే సాకుతో వాటిని చంద్రబాబు సర్కార్ రద్దు చేసింది. కొత్తగా ప్రభుత్వ ఎంబ్లం పాస్ పుస్తకాలను ఇస్తామని ప్రకటించింది. ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు పాస్ పుస్తకాల జాడలేదు. పాత పాస్ పుస్తకాలు రద్దు కావడం, కొత్తవి ఇవ్వకపోవడంతో రైతులు రుణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాస్ పుస్తకాలు ఇవ్వాలని పీజీఆర్సీకు పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి. భూముల సంబంధిత సమస్యల పరిష్కారానికి చంద్రబాబు సర్కార్ జనవరిలో 10 రోజులు గ్రామ సభలు నిర్వహించింది. అనంతరం మరో 15 రోజులు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహించింది. కర్నూలు సహా పలు జిల్లాల్లో ఈ సభల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యల్లో ఒక్కటి పరిష్కారం కాలేదు. రికార్డుల్లో మాత్రం సమస్యలు పరిష్కారమైనట్లు నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీంతో రెవెన్యూ సదస్సులకు వచ్చిన వారు తిరిగి పీజీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. దీన్ని బట్టి రెవెన్యూ సదస్సులు ఎంత అధ్వానంగా జరిగాయో స్పష్టమవుతోంది.